ఇప్పుడు నేను దేవుడి కోసం పాటుపడుతున్నా. అదే నా కోసం ప్రాణం పెట్టాడే, నా ప్రాణం పోతే ఎంత నేను తిరుగుతున్నా. ఇది గొప్ప కాదు, వాస్తవం. మీరు చూడండి, గాడ్స్ వే మిషన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడండి, తెలుస్తుంది. మరి మనం అందరం ఏం చేయాలి? అసలు పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు ఆయన చిత్తం ఏంటి అసలు మీరు గ్రహించారా? పేరుకేమో క్రైస్తవులు, చేసేదేమన్నీ పనికిమాలిన పనులు. క్రైస్తవులోనే చాలామంది సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారు, ముందు తాగుతారు, అబద్ధాలు ఆడతారు, అడ్వాన్సులు తీసుకుంటారు, పనికి కొడతారు, వ్యభిచారాలు పెట్టుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఆయన చూస్తాడు సహించడు. ఇంకా ఆయన ఉగ్రత ఏ రోజు వచ్చిందో తెలియదు. ఆల్రెడీ కరోనా సిగ్నల్ పంపించాడు. మనిషికి ఎవడో ముఖాన్ని చూసుకోకూడదు, చేతులు పట్టుకోకూడదు, మాట్లాడకూడదు, తాకకూడదు. ప్రతి కుటుంబంలో అంటే కనీసం వాళ్ళ చుట్టాలైన కూడా 4-5 కుటుంబాలకైనా